హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈపీఎఫ్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈపీఎఫ్ సభ్యులకు మంచి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. కొత్త నిబంధనలతో చిటికలో డబ్బు మీ అకౌంట్లోకి చేరేటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక మరి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నియమాలను ఈపీఎఫ్ఓ అనేది సవరించడం జరిగింది. ఈ మార్పులలో సెల్ఫ్ సెటిల్మెంట్ విస్తరణ, బహుళ స్థాన క్లెయిమ్ సెటిల్మెంట్, డెత్ క్లెయిమ్లను వేగవంతం చేయడం వంటివి ఈ యొక్క మార్పులలో ఉన్నటువంటి మరియు ప్రయోజనాలని చెప్పడం జరుగుతుంది. మరి అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది భారత ప్రభుత్వం అందించే పదవి విరమణ పథకాలలో ఒకటి. ఇది ప్రైవేట్ రంగంలో జీతం పొందే ఉద్యోగుల కోసం రూపొందించబడినటువంటి నిర్బంధ పదవి విరమణ పొదుపు పథకం. కానీ ఇందులోని డబ్బును రిటైర్మెంట్కు ముందు పాక్షికంగా లేదా పూర్తిగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ను ప్రక్రియలను వేగవంతం చేయడానికి ముఖ్యమైనటువంటి మార్పులను తీసుకొచ్చింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ మార్పులలో సెల్ఫ్ సెటిల్మెంట్ విస్తరణ, బహుళస్థాన క్లెయిమ్ సెటిల్మెంట్ మరియు డెత్ క్లెయిమ్లను వేగవంతం చేయడం వంటివి ఉన్నాయి. మరి ఈ యొక్క తాజా సెటిల్మెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే సెల్ఫ్ సెటిల్మెంట్ సౌకర్యం గురించి చూసుకున్నట్టయితే ఈపీఎఫ్ఓ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి క్లెయిమ్ల కోసము మే 13, 2024 సెల్ఫ్ సెటిల్మెంట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మరి రూల్ 68B ప్రకారం విద్య, రూల్ 68K ప్రకారం వివాహం. ఈ యొక్క కొత్త సిస్టమ్ ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా దాదాపు 1 lakh వరకు ఏదైనా క్లెయిమ్ను స్వయంచాలకంగా ప్రాసెస్ చేస్తుంది. ఈ మార్పు చిన్న క్లెయిమ్ల పరిష్కార సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఇక బహుళస్థాన దావా పరిష్కారం చూసుకున్నట్టయితే ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ బహుళ వేదిక క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కొత్త సెటప్ వివిధ స్థానాల్లో పని భారాన్ని పంపిణీ చేస్తుంది. ఇది ఆలస్యాన్ని తగ్గిస్తుంది మరియు ఉత్పాదకతను పెంచుతుంది. పాత భౌగోళిక అధికార పరిధి ఆధారిత నిర్మాణం బహుళ న్యాయ పరిధి వ్యవస్థతో భర్తీ చేయబడింది. క్లెయిమ్ల వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు సూచించిన సమయపాలనకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇక చూసుకున్నట్టయితే తప్పనిసరిగా చెక్ లీఫ్ను అప్లోడ్ చేయడంలో కూడా చాలా వరకు సడలింపు అనేది రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్టయితే ఈపీఎఫ్ఓ నిర్దిష్ట కేసుల కోసం చెక్ లీఫ్ ఇమేజ్ లేదా ప్రామాణీకరించబడినటువంటి బ్యాంక్ పాస్బుక్ని అప్లోడ్ చేయవలసింది తప్పనిసరిగాని అయినటువంటి అవసరాన్ని సడలించింది. ఈ వివరాలు 28 May 2024 లాస్ట్ మంత్ 28లో నాటి సర్క్యులర్లో పేర్కొనబడ్డాయి. మరి ఈ మార్పుతో ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్లు వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. ఈ చెక్ లీఫ్ చిత్రాలను సమర్పించడంలో లోపాల కారణంగా క్లెయిమ్ సెటిల్మెంట్ల వంటి చాలా వరకు రద్దయ్యేటువంటి విషయాలను తగ్గిస్తాయి. మరి ఈ సడలింపు కొన్ని అర్హత ఉన్న కేసులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ సందర్భాలలో సంబంధిత బ్యాంక్ లేదా ఎన్పిసిఐ ద్వారా బ్యాంక్ కేవైసీని ఆన్లైన్లో ధృవీకరించాలి, లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ డిఎస్ కేవైసీని ఉపయోగించి కంపెనీ ధృవీకరించబడినటువంటి బ్యాంక్ అవసరం, లేదా యుఐడిఏఐ ద్వారా ధృవీకరించబడినటువంటి ఆధార్ నెంబర్ల వంటి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇక ఇంకోటి ఏంటంటే ఆధార్ సీడింగ్ లేకుండా ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్లను వాటి విషయం చూసుకున్నట్టయితే డెత్ క్లెయిమ్ల ప్రాసెసింగ్ను సులభతరం చేయడానికి ఆధార్ సీడింగ్ అవసరం లేకుండానే ఈపీఎఫ్ఓ ఫిజికల్ క్లెయిమ్ను అందిస్తోంది. దీనికి ఆఫీస్ ఇన్ఛార్జ్ నుండి సరైన అనుమతి అవసరం. ఎందుకంటే మరణించిన సభ్యుల వివరాలు మరియు హక్కుదారులతో వారి సంబంధాలను ధృవీకరించాలని. మరణించిన సభ్యుని వివరాలు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ సిస్టంలో సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్లో తప్పుగా ఉన్న సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క సడలింపు అనేది వర్తిస్తుంది. మరి ఈ విషయాలను అనుసరించి ఈపీఎఫ్ఓ ఇలాంటి మార్పులను అనేది తీసుకురావడం జరిగింది. మరి ఫ్రెండ్స్, ఇదండి విషయం. మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మేము మీకు ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.